మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ అవకాశవాదని, ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం కావడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలినేని పార్టీ మారడంతో జిల్లాలో పీడ విరగడైందన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సంతోషిస్తున్నారని చెప్పారు. టీడీపీలో రిజెక్ట్ చేస్తే ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయ లబ్ధి కోసమే జనసేన పార్టీలో బాలినేని చేరారని దుయ్యబట్టారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు జనసేనలో జాయిన్ అవడానికి ముఖ్య ఉద్దేశం టీడీపీలో మిమ్మల్ని చేర్చుకోకుండా నేను రిజెక్ట్ చేసేకి నీ అవసరం కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు జనసేనలో జాయిన్ అవ్వు. ఇంకా జనసేనలో పోయి జనసేన ఉద్ధరిస్తాం అనుకుంటే, నిన్న మీటింగ్ లో నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగింది ఒకటే, నేను ఆయనతో పాటు సినిమాలు చేయాలనుకున్నా అని చెప్పాడు. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి కన్నా పెద్ద యాక్టర్ ఎవరు లేరు. ఆయన పెద్ద కమలాసనం, ఆ ముందు ఆయనతో సినిమా తీయాలి. అదేవిధంగా జగన్మోహన్ గారు, వైఎస్ రాజశేఖర్ గారు లేకపోతే ఆయన రాజకీయం లేదు, సీఎం కాలేదని చెప్పారు. అయ్యా, రాజశేఖర్ గారు చనిపోయింది 2009లో, మా పార్టీ పెట్టింది 2011లో. ఇన్ని సంవత్సరాలు జనాలతో కలిసి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ స్థాపించి వైఎస్ జగన్మోహన్ గారి రెక్కల కష్టాలతో, ప్రజల సపోర్ట్తో, కార్యకర్తల సపోర్ట్తో, రాజశేఖర్ ఆశీస్సులతో జగన్మోహన్ గారు 2019లో సీఎం అయ్యాడు. మళ్ళా ఇప్పుడు చెబుతున్నాం ఆయన సీఎం కాలేడనే. మీ తాతలు ముత్తాతలు వచ్చిన 2029 ఎలక్షన్ లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవటం కన్ఫామ్ అని తెలియజేస్తున్నాం.